జై తెలంగాణ. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మా ఆత్మీయ సోదరుడు ఐలన్న, నాతో పాటు అవార్డు గ్రహీతలుగా ఉన్నటువంటి మా అన్నదమ్ములకి, వేదిక మీద ఉన్నటువంటి మిగతా పెద్దలకి, ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. జై తెలంగాణ అనే ఒక్క నినాదంతో మొదలైన పోరాటం ఈరోజు నేను మీ కళ్ళ ముందు వీరనారి చాకలి ఐలమ్మ అవార్డును అందుకొని మీ ముందు నిలబడ్డాను. ఆ జై తెలంగాణ అని ఆర్ట్స్ కళాశాల ముందు ఈ 5,000ను పిడికిలిగా బిగించి చేసిన పోరాటానికి 10 ఏళ్ళు ఆలస్యమైంది గుర్తించడానికి అని చెప్పేసి ఇందాక సురేష్ అన్న చెప్తా ఉండే. నిజమే కావచ్చన్న, మమ్మల్ని ఒకరు గుర్తించాలని మీరు కోరుకున్నారు, కానీ ఆ గుర్తింపు కోసం కాకుండా బాధ్యతాయుతమైనటువంటి తెలంగాణ బిడ్డలుగా ఉద్యమంలో మాత్రం మేము పాల్గొన్నామని మాత్రం నేను చెప్పగలను సగర్వంగా. అంతటి తెలంగాణ ఉద్యమంలో నన్ను చూసి ఇవాళ రాష్ట్ర బీసీ కమిషన్ మెంబర్గా నన్ను ఒక అవకాశం కల్పించి గత 9-10 సంవత్సరాల నుంచి తన టీంలో భాగంగా పనిచేసే అవకాశాన్ని ఇచ్చిన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి నేను నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక పేదింటి బిడ్డను, ఒక పేద గౌడన్న కుటుంబంలో ఒక పేద గౌడు రంగు ఐలయ్య, రంగు సువర్ణ వాళ్ళ 5గురి సంతానంలో మొదటి బిడ్డగా పుట్టి పోలీస్ అవ్వాలని యూనివర్సిటీకి వచ్చి తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే దాని పట్ల ఆకర్షితురాలనై పనిచేయడానికి నాకు వెన్నంటి నిలబడ్డటువంటి నా భర్త నా శ్రీనివాస్. ఇవాళ ఒక ఆడదాని విజయం వెనుక మగవాడు ఉంటాడని సగర్వంగా చెప్పుకోగలగాలంటే అది నేను చెప్పుకుంటాను. ఒక మగవాడి విజయం వెనకాల ఆడది ఉంటుందని చెప్తాం సమాజంలో. అలాంటి విజయంలో ఒక ఆడదానిగా నా విజయం వెనుక నాకు ఒక వెన్నెముకలా ఉన్న నా భర్త శ్రీనివాస్ నన్ను తెలంగాణ ఉద్యమం వైపు నడిపించడంలో కావచ్చు, నేను ఉద్యమంలో కొనసాగడానికి కావచ్చు కృషి చేసినటువంటి శ్రీనివాస్. మా అమ్మ, నాన్న, నా భర్త శ్రీనివాస్ వీళ్ళందరి సహకారాలతో ఇవాళ నేను తెలంగాణ ఉద్యమకారినిగా ముందుకొచ్చాను. ఆ పేదింటి బిడ్డగా ఉన్న నేను, నన్ను గుర్తించి ఈ ఉద్యమ నాయకురాలు రేపు రాబోయే రాజకీయాల్లో ఒక మంచి నాయకురాలుగా ఎదుగుతుందని గుర్తించి 2016లో రేవంత్ అన్న నన్ను ఇంటికి పిలుచుకున్నాడు. ఇంటికి పిలుచుకొని, నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, నువ్వు పేదింటి ఆడబిడ్డవి కావచ్చు, ఒక పెద్దన్నలాగా నిన్ను నేను కాపాడుకుంటా అని చెప్పేసి నన్ను నా భర్త శ్రీనివాస్ని కూర్చోబెట్టుకొని మాట్లాడి రాజకీయంలో క్రియాశీలకంగా పనిచేయడానికి నాకు వెనుదన్నుగా నిలబడి ఒక పెద్దన్నలాగే నడిపించి ఇవాళ గౌరవంగా ఒక రాష్ట్ర బీసీ కమిషన్ మెంబర్గా పనిచేయడానికి ఒక అవకాశాన్ని నాకు కల్పించారు. అందుకే వారికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ వీరనారి చాకలి ఐలమ్మ గురించి మాట్లాడుకోవాలంటే నా మదిలో మెదిలిన 4 మాటలు నేను చెప్పగలను. ఆమె పుట్టి పెరిగిన ప్రాంతం పాలకుర్తి, జనగామ, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఒకనాటి భువనగిరి కిందనే ఉన్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంతం బిడ్డగా అదే ప్రాంతంలో నేను కూడా పుట్టాను. చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాను నేను. ఎందుకంటే ఆమె పుట్టిన, ఆ వీరవనిత పుట్టిన ప్రాంతంలోనే నేను పుట్టడం, అలాగే నేను ఉద్యమంలో పనిచేయడం, అయ్యాల ఆమె పేరు మీదనే నాకు అవార్డు రావడం, నేను చేస్తున్నటువంటి పొలిటికల్ ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్ అనే థీసిస్లో భాగంగా, నా పిహెచ్డి థీసిస్లో భాగంగా మొదటి పేరు కూడా నేను ఆమెదే రాసుకున్నాను. నిజంగా పురుషోత్తం అన్నకి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు ఫోన్ చేస్తున్నప్పుడు నా పిహెచ్డి థీసిస్ వర్క్లోనే ఉన్నాను. నేను అటెండ్ చేయలేదు కాల్, నా భర్త శ్రీనివాసే అటెండ్ చేసిండు. ఇట్లా సంగతి అనేసరికి నేను ఇమీడియట్గా అన్న మళ్ళీ కాల్ బ్యాక్ చేసిన. ఆ అమ్మ అవార్డుని, ఆమె పేరు మీద ఉన్న అవార్డుని నాకు ఇస్తున్నారన్నప్పుడు నేను చాలా గర్వపడ్డాను, సంతోషపడ్డాను. మరొకసారి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. చాకలి ఐలమ్మ పోరాటాన్ని మేమంతా పుణికిపుచ్చుకున్న బిడ్డలుగా నా మదిలో మెదిలిన 4 మాటలు. ఆమె పొలం దున్నింది. నిజానికి ఒక మహిళ బయటకి సమాజంలోకి వచ్చి మాట్లాడలేని పరిస్థితుల్లో ఈ సమాజపు అహంకారాన్ని నిలదీసింది, ఒక దొర పెత్తనాన్ని నిలదీసింది, పోరాడింది, ఒక పోరాట గొంతుకగా నిలబడింది, ధిక్కార స్వరంగా నిలబడింది. ఆ ధిక్కార స్వరం ఆమె చేస్తున్న పోరాటం ఆనాడు గమనించిందో లేదో తెలియదు, కానీ నిజానికి ఆమె పంట పండించే క్రమంలో దున్నేటప్పుడు ఈ నియంతృత్వ సమాజాన్ని దున్నుతున్నానని ఆమెకు తెలియదు. నాటు వేసేటప్పుడు ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని నాటు వేస్తున్నానని ఆమెకు తెలియదు. పంటలో వచ్చినటువంటి కలుపు మొక్కల్ని పీకేస్తున్నప్పుడు ఆధిపత్య అహంకారాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తున్నానన్న విషయం ఆమెకి తెలియదు. పంట కాపు కాసేటప్పుడు స్త్రీల హక్కుల్ని కాపు కాస్తున్నానన్న విషయం ఆమెకు తెలియదు. ఆ పంటని బండ్లకు ఎత్తినప్పుడు భావి తరాల స్త్రీలకు, అంటే నాలాంటి ఆడబిడ్డలకు ఒక ఆశాజ్యోతిగా
కలల ఆశయాల్ని అందిస్తున్నానని ఆమెకి తెలియదు. కానీ ఆమె పంట బండ్లని విష్ణూరు దేశ్ముఖ్ దొర గూండాలు అడ్డగించినప్పుడు ఆమె పోరాట తత్వం ఏంటో, ఆమె యొక్క వీర వనిత యొక్క తత్వం ఏంటిదో ఈ ప్రపంచం చూసింది. అలాంటి వీర వనిత పేరు మీద వచ్చేటువంటి ఒక స్మారక పురస్కారానికి నన్ను ఎంపిక చేసినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలన్నా మీకు. నిజానికి ఈ పితృస్వామిక వ్యవస్థలో మాలాంటి ఆడబిడ్డలు, పేదింటి ఆడబిడ్డలు, బీసీ బిడ్డలుగా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలుగా పుట్టినటువంటి వాళ్ళం రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే కత్తి మీద సాము. ఎన్నో రకాల ఇబ్బందులను మేము ఎదుర్కోవాలి. సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలు ఎన్నో కూడా మాకొక అడ్డంకులుగా నిలబడతాయి. సమాజంలో ఒక గుర్తింపు రావాలన్నా, రాజకీయంగా నిలదొక్కుకోవాలన్నా, ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నా మా శక్తియుక్తులను ఒడ్డాల్సినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మాకు ఎంతోమంది అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు మాకు అండగా నిలబడ్డారు. ఇదే సమావేశానికి విచ్చేసిన మా గురువుగారు రెడ్డి రత్నాకర్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడు మాకు ఒక వెన్నుదన్నుగా నిలబడ్డారు. ఆయన ఇంటి తలుపు ఎప్పుడు తట్టినా తెలంగాణ మొత్తం మేము కాళ్ళకు బల్పం కట్టుకున్నట్టు ఉద్యమ స్ఫూర్తిని రగిలించే దిశగా మేము ప్రయాణం చేస్తున్నప్పుడు నా భర్త శ్రీనివాస్ నేనిద్దరం వెళితే ఏ రాత్రి వై తలుపు తట్టినా మాకు ఆ రాత్రి మా మేడం, మా గురువుగారి సతీమణి రాధికా మేడం గారు ఆ పూట అప్పటికప్పుడు వండి మాకు ముద్ద పెట్టి మళ్ళీ ఉద్యమ బిడ్డలుగా మమ్మల్ని ముందుకు నడిపినటువంటి శక్తి వాళ్ళిద్దరు. ఇక్కడే ఇదే సమావేశంలో నా మిత్రుడు పుట్ట అశోక్, మిత్రుడని చెప్పుకుంటే చాలా చిన్న పదం, నాకైతే అభినవ్ అంబేద్కర్గా కనిపిస్తాడు. ఎందుకు నేను ఈ పదాలన్నీ పలుకుతున్నాను, ఎందుకు నేను ఈ పేర్లన్నీ చెప్తున్నాను, నా తల్లిదండ్రులు, నా భర్త, నా స్నేహితుల పేర్లు ఎందుకు చెప్తున్నాను, నా గురువు పేరు ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ మాలాంటి ఒక ఆడబిడ్డలు ఇలా మీ ముందు నిలబడాలంటే అలాంటి శక్తులన్నీ పనిచేశాయని నేను ఈ సమాజానికి చెప్పాలి. ఎందుకు చెప్తున్నాను అంటే వెనుకడుగు వేయకూడదు. ఎన్నో సవాళ్ళు ఎదురవుతాయి మనకి. వాళ్ళ సగర్వంగా అద్దంకి దయాకరణ తన సతీమణిని వేదిక మీదకి పిలుచుకున్నాడు. కానీ ఇవాళ మా శ్రీనివాసుని నేను వేదిక మీదకి పిలుచుకోలేదు. కానీ వేదిక మీదకి పిలుచుకోకపోయినా నా గుండెల్లో, నా వెన్నెముకలో భాగమై నన్ను నడిపిస్తున్నాడు. చాలాసార్లు నేను అడిగాను, ఒక్కసారి నాతో పాటు వేదిక మీదకి రావచ్చు కదా అని. తనన్న మాట, నీ గొంతుక మా అందరి గొంతుకలు నీ గొంతుకలో వినబడుతున్నాయి, అది చాలు మాకు అన్నాడు. మా అందరి గొంతుకలు, మా ఆశలు, ఆశయాలు, మా కలలు అన్నీ కూడా నీ ద్వారా నెరవేరుతున్నాయి, అది చాలు మాకు, ఆ గౌరవం చాలు అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తిత్వం ఆయనది. నా బిడ్డకి కూడా, మా కూతురికి కూడా చెగువేరా పేరు పెట్టుకున్నాం. విప్లవ స్ఫూర్తి కలిగినటువంటి వాళ్ళమే, సామాజిక స్పృహ కలిగినటువంటి వాళ్ళమే. మాలాంటి ఆడబిడ్డలం అందరం ఇలా కృషి చేస్తూ ముందుకెళ్తుంటే మమ్మల్ని గుర్తించి, మా పోరాటాలని గుర్తించి ఎంతోమంది అన్నదమ్ములు, ఎంతోమంది అక్క చెల్లెళ్ళు, పెద్దలు, గురువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, నా తోడబుట్టిన నా చెల్లెళ్ళు, నా స్నేహితులంతా కూడా ఇవాళ నాకు అండగా నిలబడ్డారు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా నేను వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ వేదిక ముఖంగా. చివరిగా నేను ఇంకొక మాట చెప్తా ఉన్నాను. మన ఇళ్లలో ఆడపిల్లలుగా పెరుగుతున్నటువంటి వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వండి, సాహసాన్ని ఇవ్వండి. ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు 4 గోడల మధ్యలో చదువు చెప్పిస్తే చాలు, పుస్తకాల పురుగుల్లాగా ర్యాంకులు సంపాదిస్తే చాలనుకుంటున్నారు. కానీ వాళ్ళకి సమాజాన్ని అర్థమయ్యేలా చెప్పండి. 1000 కోట్ల ఆస్తులు సంపాదిస్తే చాలనుకుంటున్నారు. కాదు, ఆత్మగౌరవాన్ని ఆస్తిగా ఇవ్వండి. ఎన్నో రకాల ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది వాళ్ళ స్త్రీ బయట. అట్లాంటి సవాళ్ళను ఎదుర్కొనేటువంటి ధైర్య సాహసాలని వాళ్ళ గుండెల్లో నింపండి. ఇవాళ ఇట్లాంటి పదాలను నేను పలుకుతున్నానంటే నా జీవితంలో నేను ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటే ఇవాళ ఇక్కడికి వచ్చానో నాకు తెలుసు. ఆడబిడ్డకు కావాల్సింది ఆత్మగౌరవం, ఆత్మస్థైర్యం, అండదండగా నిలబడేటువంటి శక్తులు కావాలి. అలాంటి శక్తులు అందరూ అండగా ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులనైనా అధిగమిస్తాం. ఇవాళ సమ్మక్క సారలక్క కావచ్చు, రాణి రుద్రమ కావచ్చు, ఈ గడ్డ మీద పుట్టిన గడ్డ మీద నేను పుట్టినందుకు వాళ్ళ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని నా వంతుగా ఈ జన్మని సార్థకం చేసుకుంటాను. నన్ను కన్న తల్లిదండ్రులకు, నా భర్తగా నిలబడ్డ శ్రీనివాస్కి, నా తోడబుట్టిన చెల్లెళ్ళకి, నాకు గురువులుగా నిలబడ్డ వాళ్ళకి, నా స్నేహితులకి, చివరికి నా బిడ్డకి కూడా నేను ఒక స్ఫూర్తిదాయకంగా పనిచేసినప్పుడు మాత్రమే వాళ్ళందరికీ నేను నిజమైన గౌరవాన్ని ఇచ్చేదాన్ని అవుతానని చెప్పేసి భావిస్తున్నాను. ఈ యొక్క అవార్డు నా పట్ల నాకు ఇంకొక బాధ్యతని పెంచింది. రేపటి సమాజంలో ఇంకా స్ఫూర్తిదాయకంగా పనిచేయడానికి నాకు ఒక గౌరవంతో పాటుగా, ఒక స్ఫూర్తితో పాటుగా ఇంకా కొంత బాధ్యతను కూడా నా మీద పెట్టిందని నేను భావిస్తూ,
ఖచ్చితంగా సవినయంగా నేను ఈ వేదిక ముఖంగా చెప్తా ఉన్నాను. నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ఈ పోరాట బిడ్డగా, తెలంగాణ ఆడబిడ్డగా ఖచ్చితంగా నా విధిని నేను నిర్వర్తిస్తానని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు.